అందరికీ హ్యాపీ థర్స్డే. ఈ రోజు మన ప్రజ్ఞా టాక్స్ లో ₹1 నాణంకు దేవుడు దొరికాడు. 8 ఏళ్ల ఒక చిన్న బాలుడు మార్కెట్లోని ఒక దుకాణానికి వెళ్లి దుకాణదారుడికి ₹1 నాణం చూపిస్తూ అడిగాడు, మీ దుకాణంలో దేవుడు ఉంటే ఈ ₹1కి నాకు ఆయనను ఇస్తారా? దుకాణదారుడు కోపంగా ఆ నాణ్యాన్ని బాలుడి చేతి నుంచి కొట్టి అతడిని వెళ్ళగొట్టాడు. బాలుడు నాణ్యాన్ని తీసుకొని ఆ దుకాణం నుంచి మరొక దుకాణానికి తిరుగుతూ ₹1కి దేవుడు దొరుకుతాడా అని అడుగుతూనే ఉన్నాడు. చాలా మంది దుకాణదారులు అతడిని తోసివేశారు, కానీ ఆ బాలుడు మాత్రం ధైర్యం కోల్పోలేదు. చివరికి ఒక పెద్ద దుకాణంలోకి వెళ్లి అదే ప్రశ్న అడిగాడు. ఆ దుకాణ యజమాని చాలా కోపంగా అతడిని బయటికి లాగి తోసేశాడు. ఆ బాలుడు రోడ్డుపై అప్పుడే వెళ్లిపోతున్న ఒక ఖరీదైన విలాసవంతమైన కారు ముందు పడిపోయాడు. కారు వెంటనే ఆగింది. అదృష్టవశాత్తు అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. ఒక ధనవంతుడు కారు నుంచి దిగుతూ ఏమైంది అని అడిగాడు. బాలుడు జరిగిన సంగతిని మొత్తం చెప్పి తన ₹1 నాణం చూపిస్తూ అడిగాడు, మీ దగ్గర దేవుడు ఉంటే ఈ ₹1కి నాకు ఇస్తారా? ఆ ధనవంతుడు చిరునవ్వు చిందిస్తూ అడిగాడు, నేను ₹1కి దేవుణ్ణి కొనుగోలు చేసి నీకు ఇస్తే ఆయనతో ఏమి చేస్తావు? బాలుడు సమాధానమిచ్చాడు, నా అమ్మ నాకు అన్ని, ఆమె నాకు భోజనం పెడుతుంది, జోలపాట్లు పాడుతుంది, నన్ను చూసుకుంటుంది. ఇప్పుడు ఆమె చాలా ఆరోగ్యంతో ఆసుపత్రిలో ఉంది. డాక్టర్లు దేవుడే ఆమెను కాపాడగలడు అన్నారు. అందుకే ₹1కి దేవుడు దొరుకుతాడేమో అని వెతుకుతున్నాను. ఇది విన్న ఆ ధనవంతుడు అన్నాడు, నీకు ₹1కి దేవుడు కావాలా? నేను ఇస్తాను. అతడు ఒక లేఖ రాసి కవర్లో పెట్టి బాలుడికి ఇచ్చాడు. నీ అమ్మ ఉన్న ఆసుపత్రికి వెళ్లి ఈ లేఖను ఒక ప్రత్యేక డాక్టర్కి అని చెప్పాడు. బాలుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లి ఆ లేఖను పేర్కొన్న డాక్టర్కి ఇచ్చాడు. డాక్టర్ ఆ లేఖను తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. అది ఆసుపత్రి స్థాపకుడు స్వయంగా రాసిన లేఖ. వెంటనే బాలుడు తల్లికి అత్యుత్తమ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశారు. కొద్ది రోజుల్లోనే ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. కొన్ని రోజుల తర్వాత అదే కారు నుంచి దిగిన ఆ ధనవంతుడు అదే ఆసుపత్రి స్థాపకుడు ముఖ్య వైద్యులతో కలిసి ఆమెను చూడడానికి వచ్చాడు. తల్లి ఆసుపత్రి ఖర్చులు ఎలా చెల్లించాలి అనే ఆందోళన చెందుతోంది. ఆ ధనవంతుడు ఆమెను ధైర్యం చెప్పాడు, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీ కుమారుడు ఇప్పటికే మీ చికిత్సకు కావలసిన మొత్తం చెల్లించాడు. అది విన్న తల్లి ఆశ్చర్యపోయి తన పక్కన నిద్రిస్తున్న తన కుమారుడిని చూసింది. ఆయన మరలా అన్నాడు, వైద్య ఖర్చులు తీర్చిన తర్వాత మిగిలిన మొత్తాన్ని మీ కుమారుడి చదువుకు వినియోగిస్తాను. తల్లి భావోద్వేగానికి లోనే మీరు ఇది ఎందుకు చేస్తున్నారు అని అడిగింది. ఆయన సమాధానం ఇచ్చాడు, మీ కుమారుడి దేవుడిపై ఉన్న అచంచల విశ్వాసం ఆయన ఎక్కడున్నా సంపాదించాలనే సంకల్పం ఈ సేవకు కారణం. హృదయంలో విశ్వాసం ఉండి దృఢమైన సంకల్పం ఉంటే ₹1కైనా దేవుడు దొరుకుతాడు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, share and subscribe. Thank you for watching. Stay tuned. Bye.